పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, కుల మత రహిత పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎస్, మరి జాతీయ కార్యదర్శిగా మాధవి దాత్రిక గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ కట్ట కళాధర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానించడం జరుగుతోంది. మిగతా టీం సభ్యుల్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మాధవి దాత్రిక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనందరికీ స్టేజ్లో సమయాభావం ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయినా పిరమిడ్ పార్టీని గుర్తించి ఈ వేదిక మీద సమయం ఇచ్చినందుకు హైదరాబాద్ ట్రస్ట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం 1 by 1 పిరమిడ్ పార్టీ 2099 నుంచి మనం పార్టీని స్థాపించుకున్న 2018లో సార్ దీన్నో కొంత సవరణ చేసి దాంట్లో మార్పులు చేర్పులు చేసి మేము జంతర్ మంతర్ ఢిల్లీలో మీటింగ్ చేసుకున్న తర్వాత మనము భారతదేశం అంతా కూడా క్యాండిడేట్స్ని నిలబెడుతూ ఈ యొక్క పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అని సార్ చెప్పడం, సార్ చెప్పిన విధంగానే పార్టీని నడిపించడం జరుగుతుంది. కొన్ని కార్యాల వల్ల కొంతమంది రావడం వెళ్ళడం అనేది ఇది సహజంగా ప్రతి చోట జరుగుతుంది. ప్రస్తుతం మనకి కట్టా కళాధర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మనందరికీ తెలుసు డే 1 నుంచి కంచి రఘురామ్ గారు పిరమిడ్ పార్టీకి ఉన్న సంగతి. సో మనము కళాధర్ రెడ్డి గారితోటి పత్రిజీ పార్టీ ఆత్మజ్ఞానులే. థ్యాంక్ యూ. ఎందుకంటే పత్రిజీ దగ్గర నేర్చుకున్నది పంచుతే పెంచబడుతుంది. చాలామంది ఉన్నారు కాబట్టి మనకు తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి అందరికీ సాధ్యమైనంత వరకు సమయం ఇవ్వాలి అనుకుంటున్నా. సో అందుకొరకు కంచె రఘురామ్ గారు మన పిరమిడ్ పార్టీ ఎప్పుడైతే పత్రిజీ గారు వ్యవస్థాపకులుగా ఉన్నారో సో దీన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించినటువంటి వ్యక్తి. ఒకసారి వీరికి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా సంతోషం. ఇవాళ పత్రికారు ధ్యాన ప్రపంచానికి వచ్చిన కొత్త రోజులు అవి. ఆయన 92లో రాజీనామా ఇచ్చినాక ఉద్యోగానికి ధ్యానం చేసుకుంటూ వస్తూ 94లో తిరుపతికి వచ్చినాక మేము 4-5 సంవత్సరాలుగా ధ్యానం చేసేటప్పుడు 1999లో పత్రికారికి వచ్చిన ఒక మెసేజ్ దృష్టిలో పెట్టుకొని పిలవడము, ఈ మాదిరిగా మనం బుద్ధా పిరమిడ్ పార్టీ అని ఒకటి పెడతాం రఘురామ్, రిజిస్ట్రేషన్ ఆ సంగతులంతా చూడు అని చెప్పడము. ఆ రోజు యాక్చువల్గా నేను కాలేజీ ప్రిన్సిపాల్, ఇన్ని పనులు ఉంటే కూడా ఎందుకో పత్రికారు పార్టీ అంటే నెగిటివ్ ఏం రాలేదు ఆ రోజు. ఓకే గురూజీ అనేసి వచ్చేసినాం. అది లీగల్ ప్రొసీజర్స్. మా అన్న అడ్వకేట్ అడిగితే తిట్టాడు, స్పిరిచువాలిటీ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, మంచిది, పార్టీ ఎందుకురా మధ్యలో అని. ఏంటో అది అయిపోయింది ఆ మాదిరి. 99లో ఢిల్లీకి వెళ్ళడము, అంతకు మునుపే టిఎన్ శేషన్ ఉన్నారు, ఆయనతో కలవడం చెన్నైలో. నేను పత్రికారు భీమాసరగు ముగ్గురు పోయి ఈ మాదిరిగా మేము పెడతాం పార్టీ అంటే, అప్పుడున్న టిఎన్ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రిటైర్డ్ అయిన చాలా పవర్ఫుల్, ఇందిరాగాంధీ దగ్గర సెక్రటరీ ఆయన చాలా ప్లీజ్ అయ్యి కొన్ని రూల్స్ చెప్పాడు. తర్వాత నేను కేశవరాజు ఢిల్లీలో ఆల్మోస్ట్ 1 వీక్ కూర్చొని ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫిల్మ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాము. అప్పుడు పరిస్థితి ఎట్లుందిరా అంటే ఎన్నో పార్టీలకు రిజిస్ట్రేషన్కి పోయి రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయిపోయింది. మనము న్యూ, సంబంధమే లేదు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే చదివి దాని ప్రకారం అప్లికేషన్ పెట్టి కన్ఫర్మ్ పెట్టి ఆ రోజు అక్కడికి పోయినాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఫస్ట్ సిట్టింగ్లోనే మనకు రిజిస్ట్రేషన్ అయ్యింది. యాక్చువల్గా ధ్యానశక్తికి ఏదైనా ఉందిరా అంటే నిదర్శనము పత్రికారి ఆ మాట ఎందుకు వచ్చిందో. బుద్ధా పిరమిడ్ అని లేకుంటే వాళ్ళు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అప్పటి నుంచి 99లోనే ఎలక్షన్ కంటెస్ట్ చేసాము, 2004 పెట్టాము, 9 పెట్టాము, 14 పెట్టాము. తర్వాత బైఫర్కేషన్ అయినాక తెలంగాణ
ఆంధ్ర ఇట్లన్నీ చేసుకుంటూ వస్తూ ఇవాళ మరలా పత్రికారి మూమెంటుని పునరుద్ధరించాలా అనే ఒక చిన్న లక్ష్యంతో మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళే నడుం కట్టుకొని పిరమిడ్ పార్టీని మళ్ళా నిలబెట్టాలా అనే దృష్టితో ఉన్నాడు. పత్రికారు ఉండేటప్పుడే కళాధర్ కలిశాను. తర్వాత శివప్రసాద్ కానీ, హైదరాబాద్ మురళి కానీ, మాధవి కానీ, ఇక్కడ ఉండేవాళ్ళు ముఖ్యంగా వరంగల్ కిషన్ వీళ్ళందరూ వచ్చున్నారు. వరంగల్ రాఘవరెడ్డి, వైజాగ్ అయితే రెడ్డి నాయుడు, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ డన్ ఏ వెరీ గ్రేట్ హెల్ప్. అలా మనకు పిరమిడ్ పార్టీ వచ్చింది. ఇవాళ పిరమిడ్ పార్టీని మనం జాగ్రత్తగా కానీ మౌల్డ్ చేసుకుంటే డెఫినెట్గా ఒకనొక టైంలో వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ ఫోర్స్ ఇన్ ద సొసైటీ. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు కాకుండా, రాజకీయం అంటే ఆధ్యాత్మిక రాజకీయాలకు మనం పెట్టిన పేరు అనే ఒక లక్ష్యం పెట్టుకొని మనం కానీ చేసుకోగలిగితే చక్కగా చేస్తూ ఉన్నాము. ధ్యాన ప్రచారం ఒక పక్క, కాగల కార్యం గంధర్వులే తీర్చే టైం ఒక రోజు వస్తుంది. ఆ రోజు వీల్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ ఏ గ్రేట్ ఈవెంట్ అట్ కడతాల్. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు. ఇది కంటికి కనిపించేటువంటి పిరమిడ్ పార్టీ పవర్. కంటికి కనిపించిన పవర్ చాలా ఉంది. మధ్యాహ్నం 1 గంటకి చెప్పారు, మీకు 4:30కి స్లాట్ అని. ఈ ప్రాంగణంలో ఉన్న పవర్ ఇది. ఈ కంటికి కనిపిస్తుంది కదా, ఈ కంటికి కనిపించింది దీనికి ఇంకా 100 రెట్లు ఉంది. అదంతా ఉంటే ఈ మండపం సరిపోదు. ఈ పిరమిడ్ పార్టీ పవర్ ఏంటంటే, ఈ ప్రోగ్రాంకి వచ్చిన దగ్గర నుంచి నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఎవరో ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వెనకాల 20 కుర్చీలు వేసాం. మన ఎంపీ ఇప్పుడు కూర్చుంటాడు, మన ఎమ్మెల్యే ఎప్పుడు కూర్చుంటాడు, మన మంత్రి ఎప్పుడు వస్తాడు అనిపించింది. మరి రఘురామ్ లాంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, ఎదురుకుండా కూర్చున్న కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి పార్టీలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కనుక అందిస్తే రాబోయే జమిలీ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పిరమిడ్ పార్టీ రాజ్యం వెళ్తుంది, తెలంగాణలో రాజ్యం వెళ్తుంది. మన ఎంపీలు ఇక్కడ ఉంటారు, మన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటారు. తొందరలోనే అది చూడబోతున్నాం. థ్యాంక్ యూ. పిరమిడ్ పార్టీ అంటే అందరి పార్టీ. మనము అన్ని పార్టీల్లో ఉన్న శాకాహారులు, అన్ని పార్టీలో ఉన్న ఆత్మజ్ఞానులు మన వాళ్ళే. సో నెక్స్ట్ పిఆర్ఓగా వ్యవహరించిన జేజీ నారాయణ గారు. అందరికీ నమస్కారము. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు. ఇదొక ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మనము, ప్రాపంచిక భౌతిక జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే పరిపాలకులైతే రామరాజ్యాన్ని మళ్ళీ మనము తీసుకురావచ్చు. ముఖ్యంగా భారతదేశంలో మనము ధర్మస్థాపనను నెలకొల్పడానికి కోసము మనం అన్ని రాష్ట్రాల వారీగా మనము చేసుకుంటూ పోతాము. అదేవిధంగా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలు మొత్తము కూడా మన విధి ధర్మ స్థాపన కొరకు చేస్తున్నటువంటి మన యొక్క సత్యం కోసం మనం చేస్తున్నటువంటి వాటిలో సత్య లోకాన్ని మనము సృష్టించే భాగ్యము పత్రిజీ మనకు కలుగు చేశారు. ఇది చాలా శీఘ్రంగా మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ గత ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తుందా లేదా అనే ప్రశ్న ఎంతోమందిలో ఉన్నా, నేను సెక్రటరీగా ఉన్నా, సైలెంట్గా ఉన్నప్పటికీ చేస్తుంది అనే నమ్మకం, పత్రికారి మీద నమ్మకం ఉన్నా, తనకంటూ తాను ముందు నిలబడి ఈ యొక్క పిరమిడ్ పార్టీని నిలబెట్టడానికి మూల కారకుడు మన ఆనంద్ ప్రసాద్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిలబడి మనందరం కంటెస్ట్ చేయగలిగామంటే ఆ అబ్బాయి ముందుగా ధర్మ మహాచక్రాలు నిర్వహించడమే దానికి ముఖ్య కారణం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 25 సంవత్సరాలుగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన మన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. రేపటి సురాజ్యాన్ని, ధర్మరాజ్యాన్ని స్థాపించడం కోసం పత్రిజీ ఎప్పుడో 99లో ఈ పార్టీని ఆవిర్భింపజేసి మరి ఇంతవరకు తీసుకొచ్చారు. నేను పత్రిజీ సమాధి దగ్గర, మన శక్తిస్థల దగ్గర నేను కూర్చొని ధ్యానం చేసినప్పుడు నీ కర్తవ్యం అని నాకు 3 సార్లు వినిపించింది. నా కర్తవ్యం ఏంటో నాకు తెలియదు.
ఏమిటి అంటే అది పిరమిడ్ పార్టీ అని నాకు మళ్ళీ 3 సార్లు వినిపించింది. అప్పుడు వెంటనే మాధవక్క అక్కడ ఉంటే నేను వచ్చి చెప్పా. అలాగే కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ తెలియజేసి మరి ఖమ్మంలో ధర్మ మహాచక్రం నిర్వహించాలని అనుకుంటున్నా అని చెప్పినప్పుడు కొంతమంది భయపడ్డారు, ఎందుకు అని హెచ్చరించారు. అలాగే మన కంచరగ్రామ్ గారు కూడా ఎందుకు నాన్న ఆ రోజు పెద్దలు మనకు గురువుగారు మరి హిమాలయంత కొండగా అండగా ఉన్నారు, ఈరోజు గురువుగారు లేరు, మీరు ఇబ్బంది పడతారు, వద్దు అని మన పెద్దలందరూ కూడా, ఎందుకంటే పెద్దవాళ్ళు భయపడడం సహజం, ఎందుకంటే అది ఉంటుంది డెఫినెట్గా. మనల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు అలా ఆలోచించడం కరెక్టు. కానీ మరి మన కర్తవ్యం, మనం ఆత్మలను తెలుసుకున్న తర్వాత ఆ పత్రికారు ఏదైతే ప్రారంభించారో అది చేయకపోతే మనం చచ్చిపోయిన వాళ్ళ లెక్క. అందుకని మనం చచ్చినా సరే పార్టీని నిలబెట్టాలి. పార్టీ అంటే పత్రికారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇది రాజకీయం కోసం కొట్లాడేది కాదు. ఏ పార్టీలోనైనా సరే ఆత్మజ్ఞానులు, ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు, పాలకులు కావాలి, అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ. ఈరోజు మోడీ గారు కూడా ఒక శాకాహారి, ఒక ఆధ్యాత్మికవేత్త, ఆయన కూడా పిరమిడ్ పార్టీ అని చెప్పారు పత్రికారు. మరి ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజున మనకు కర్నూలు, నాగర్ కర్నూలు 2 ఎంపీలు వచ్చారు, వాళ్ళు కూడా పిరమిడ్ పార్టీయే. వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ మేము ధ్యానం చేసే ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగింది, కాబట్టి వాళ్ళు కూడా పిరమిడ్ పార్టీయే. అలా ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు, ఇందాక శివప్ప గారు చెప్పినట్టు మరి వచ్చే సంవత్సరం అందరూ మరి ఆంధ్రప్రదేశ్లో అలాగే అనేక చోట్ల మరి పిరమిడ్ పార్టీ వస్తుంది అంటే శాకాహారులు, ఆత్మజ్ఞానులు, పాలకులు అవుతారు కాబట్టి అక్కడ ప్రతి చోట పిరమిడ్ పార్టీ ఉన్నట్లే లెక్క. అది ఏ పార్టీ అయినప్పటికీ ఇది అందరి పార్టీ, పిరమిడ్ పార్టీ. కాబట్టి నేను ఈ రోజున మరి 99 నుంచి ఇప్పటి వరకు 2009 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్లో నేను పనిచేస్తూ కంటెస్ట్ చేస్తూ అనేక రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో నేను పనిచేస్తున్న 2014లో మరి పత్రికారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్నప్పుడు నేను చెయ్యెత్తా, ఏం చేస్తావురా నువ్వు అని అన్నారు. అప్పుడు మీరు ఈ పార్టీని ప్రపంచ స్థాయిలో ప్రపంచ పిరమిడ్ పార్టీగా నిలబెట్టాలని స్థాపించాలని ఒక లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు, దానికి నేను కార్యకర్తగా చివరికి వరకు ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నా అని పత్రిసార్తో చెప్పా. కాబట్టి ఈరోజు నేను స్టేట్కి ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి అందరికీ ఈ బాధ్యతని మరి పత్రికారు ప్రారంభించినటువంటి పిరమిడ్ పార్టీ ఈ భూమి మీద మరి రాజ్యస్థాపన చేసేంత వరకు మనం అందరం కలిసి పనిచేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇందులో మనకి ఢిల్లీలో మనకు పూర్తిగా ఎప్పుడు పిరమిడ్ పార్టీకి నేనున్నానని సపోర్ట్ చేసే వ్యక్తి, ఢిల్లీ, హర్యానాలో క్యాండిడేట్స్ నిలబెట్టి ప్రతిసారి మనకు సపోర్ట్ చేసేస్తాడు పిరమిడ్ పార్టీ క్యాండిడేట్స్. ఈవెన్ బీహార్ అలాంటి ప్రాంతాల్లో కూడా క్యాండిడేట్స్ని తయారు చేసే వ్యక్తి మన మెసేల్ అని చెప్పొచ్చు, కృష్ణ. మేము చిన్నప్పటి నుంచి పిరమిడ్ పార్టీలోనే ఉన్నాం, ఓటు రానప్పటి నుంచి. సో అందుకని పిరమిడ్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. एक बार पात्री सर कानपुर आए थे, वहाँ पे हम एक बड़ा सा प्रोग्राम ऑर्गेनाइज कर रहा था, 2 days वर्कशॉप कर रहा था. वर्कशॉप होने के बाद पात्री सर को लेके हम पात्री सर का एक होटल है, होटल में आए और आते ही सर का पैर पकड़ के, सर आंध्रा में हमने पिरमिड पार्टी ऑफ इंडिया के लिए बहुत काम किया, हमने बचपन से हर जगह पे जाके पम्पलेट्स बांट के और हर गांव में जाके ध्यान प्रचार करके हम बहुत एंजॉय किए हैं, लेकिन ऐसा एनवायरनमेंट नॉर्थ इंडिया में नहीं है करके सर से पूछा था. और सर तुरंत बोला कि वहाँ पे 2 मास्टर्स है, कुलविंदर जी करके है और एक रविंदर जी करके है, उन दोनों को बुला के ये दोनों हमारा MP से, नेक्स्ट टाइम हम दिल्ली से इन लोगों को खड़ा करेंगे करके बोला था. उसके बाद 2-3 महीने के बाद जब पूरा इलेक्शंस वो सभी अनाउंस होने के बाद ऋषिकेश से पत्री सर ने जो शुरू किया, वहाँ पे हमारा किशोर भी है, वहाँ पे और कुछ मास्टर्स है, वो उसके बाद ऋषिकेश से पूरा हेडक्वार्टर्स दिल्ली बनाया और दिल्ली में अराउंड 8 कॉन्स्टिट्यूंसीज है, हम 7 कॉन्स्टिट्यूंसीज में हमारा पिरामिड मास्टर्स को हमने खड़ा किया. सिर्फ वहाँ पे ही नहीं है, पंजाब में भी हमने बहुत लोगों को किया, कलकत्ता में भी
माधवी अक्का ने सभी लोगों को एंकरेज करके वहाँ पे भी नॉमिनेशंस किया है। और लास्ट टाइम भी हम लास्ट डे पे हमने कोशिश किया लेकिन हो नहीं पाया, लेकिन मास्टर्स रेडी है। हम सोच रहे कि अच्छा ये मास्टर है तो अच्छा रहेगा, ये मास्टर है तो अच्छा रहेगा, लेकिन हम जो पत्री सर का जो विज़न है और पिरामिड पार्टी ऑफ इंडिया के बारे में जब हम बहुत अच्छे से लोगों को एक्सप्लेन किया, बहुत सारी मास्टर्स लास्ट मोमेंट में सर हम खड़े हो जाएंगे करके रेडी है। सिर्फ एमपी इलेक्शंस ही नहीं है, अभी दिल्ली में लोकसभा दिल्ली में लोकल इलेक्शंस भी हो रहे हैं। कुछ हमारा मास्टर्स है लोकल इलेक्शंस एमएलए पे भी खड़े होने के लिए रेडी है। तो ये है पिरामिड पार्टी ऑफ इंडिया। तो हम सबको इतना अच्छे से एनर्जेटिकली पूरा वर्क करने के लिए हर बार हर 5 साल मौका देता है, लेकिन इस बार हम हर रोज़ जो 5 साल में जो डेट आने तक हम कोशिश करेंगे। और ये मैसेज जो पत्री सर ने जो दिया है वो सबको पहुंचना है। ये कहते हुए थैंक यू माधवी अक्का। ఇప్పుడు మన మహిళా మెసేల్ వాణి అక్క ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ కార్యక్రమం పిరమిడ్ పార్టీకి నిర్వహణ జరుగుతుందంటే దానికి బ్యాక్గ్రౌండ్లో అందరినీ పుష్ చేసి మాకు ఖచ్చితంగా పిరమిడ్ పార్టీకి వర్క్ చేసిన వాళ్ళందరినీ స్టేజ్ మీద చూపించాలి, చెప్పాలి, ఇంతమంది చేస్తున్నారని ఇంకా కొంతమంది మోటివేట్ చేయాలని చెప్పింది వాణి అక్క మెసేజ్. మొట్టమొదటిగా జగద్గురువు, విశ్వగురువు, మన పరమ గురువు, మన పూజ్య గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి మన స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని 99 నుంచి మరి కంచి రఘురామ గారి మాటల నుంచి విన్నారు అందరూ. ఈ మహావృక్షం పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది పెద్ద మహావృక్షం అయితే అందులో ఒక మంచి ఫ్రూట్ అనేదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఇది మనందరి పార్టీ. లోకా సంస్థ ఆనందోభావతో అనాలని మన కోరిక. సుఖనోభావంతో పోయిందండి. సుఖాలు సంతోషాలు కావాల్సింది కాదు, ఆనందోభావతి కావాలంటే ఇది ఆధ్యాత్మికవేత్తల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ, ఇది సత్యం పార్టీ, ఇది ధర్మం పార్టీ, ఇది యోగుల పార్టీ, ఇది ఆత్మ అహింసావాదుల పార్టీ, సంఘ సంస్కర్తల పార్టీ. నిజమైన సేవా తత్పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానం ఉంటే సరిపోదండి, దాంతో సేవా తత్పరత కూడా ఉండి. ఇక్కడ పిరమిడ్ పార్టీ అంటే పిఎస్ఎస్ఎం యొక్క సైనికులు, సేవా తత్పరులు, వీరు వేరే కాదు. అదే గమనించడం కోసం ఇది మన శివప్ప చెప్పిన, కంచి రఘురామ్ గారు చెప్పిన, శివప్ప గారు అనక్కర్లేదు, శివప్ప అంటేనే గౌరవార్థంగా మనకి ఆయన మేము ఎప్పుడు అలాగే గౌరవించుకునే వాళ్ళమి. ఎంతమంది చెప్పినా కానీ అండి, ఇక్కడ మీకు కొంతమంది కనబడతారు కానీ కింద చాలామంది పిరమిడ్ పార్టీ పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనందరికీ చాలా ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడినా కానీ, నేను లక్కీగా తెలంగాణ ఎలక్షన్లో అమెరికాలో ఉన్నాను. ఆ సమయాన్ని నాకు అద్భుతమైన అవకాశం ఆనంద్ ప్రసాద్ గారిని ఖమ్మం పిరమిడ్ పార్టీ గుమ్మని నేను అక్కడి నుంచి మొదటిదాన్ని. ఎందుకంటే అక్కడి నుంచి వదలేదు ఆనంద్ ప్రసాద్ గారి నుంచి. మరి ఎక్కడ స్టార్ట్ అయినా కానివ్వండి, ఇంకా అక్కడి నుంచి అది ఆగలేదండి. అది ఈసారి ఎలక్షన్లు అయితే మరీ చాలా టఫెస్ట్గా జరిగింది. మీకు తెలుసు తెలంగాణ ఎంత గొప్ప జరిగిందో, ఆంధ్రాలో అయితే మాత్రం మాకు కత్తి మీద సాములాగా జరిగింది. ముఖ్యంగా మా మహిళ మనలో అందరికీ గట్టిగా కరతార్థం చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మరి ఎంపీలుగా ఇంతమంది నించున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వెనకాత ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత హర్రీ వర్యలు దాటుకోవచ్చారో ఆలోచించండి మీరు. ఇంకా గొడివాడ రాజకుమారి గారు అయితే ఎంతోమంది వర్క్ చేశారు దీనికి, మన పేర్లు చెప్పుకుంటూ వెళ్ళలేమండి. ఈ చిన్న అవకాశం అందరికీ ఇద్దాం. ముఖ్యంగా మీ అందరికీ మరి మెయిన్ ఇది మన పుట్టిల్లు అయితే మా ఇంటికి పెద్ద అన్న విజయభాస్కర్ అన్న గారే అంటాను నేను. ఆ అన్నగా అడగగానే మీరు ఇంకా ఎందుకు ముందు అడగలేదు, మనం ఇంకా స్లాట్ 1 అవర్ ఇద్దాం కదా, ఇప్పుడు టైం టైట్గా ఉంది, ఒక ½ అవర్ ఇద్దామని చెప్పి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పిరమిడ్ పార్టీ కాదు, మన భూతల కైలాసపురికి, మహేశ్వర మహాపిరమిడ్కి, ఈ చక్కటి శక్తిస్థలకి వత్రి యొక్క చైతన్యం ఉంది ఇక్కడ. అందరికీ ట్రస్ట్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా దాత్రికగా కూడాను దీన్నంతా నిర్వహిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో పార్టీ అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఎంతోమంది క్యాండిడేట్స్ అయితే మన దగ్గర వాలంటరీగా నిలబడడానికి రెడీ అయిపోతారు. దానికి ఫండింగ్ కూడా చాలా అవసరం. పాంప్లెట్స్ కావచ్చు, నామినేషన్ ఫీజు కట్టడానికి కావచ్చు, ఇతరత్ర వెహికల్స్ రోమింగ్కి కావచ్చు. అంటే ఒక క్యాండిడేట్ని మనం నిలబెడుతున్నామంటే కనీసం మినిమం ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము ఆ ప్రచారానికి. దానికి వరంగల్ నుంచి ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి అన్న అందరికీ సపోర్ట్ చేస్తారు. మిర్యాలగూడ, నల్గొండ ఏరియా మొత్తము మన
రాంబాబు అన్న సపోర్ట్ చేస్తారు. అలా ఎంతో కొంతమంది పేర్లు బహుశా నాకు తెలియకపోవచ్చు మాస్టర్స్వి, బట్ ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటే ప్రతి పిరమిడ్ మాస్టరు నా బాధ్యతగా, అంటే పిరమిడ్ పార్టీ వేరు కాదు, పిరమిడ్ సేవాదల్ వేరు కాదు, పిఎస్ఎస్ఎం వేరు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కలిసి చేసుకునే కార్యక్రమాలే. 3G లక్ష్యం కోసం కలిసిన ప్రతి ఒక్కరము దీన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. మనము శైలజ మేడం ద్వారా పిరమిడ్ పార్టీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే మన అందరి పార్టీ, పత్రిజీ పార్టీ ఇది. నిజంగా మనం ఆలోచిస్తే ఆత్మజ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలని సోక్రటీస్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని మన పిరమిడ్ పార్టీ మనం స్థాపించారు పత్రి గారు. గురువులు శిష్యులలో పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కలికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. అప్పటి నుంచే వస్తుంది అది. మరి పత్రి గారి ఆశయం ఇప్పుడు మనందరికీ వచ్చింది. మరి మనం 4 సార్లు 5 సార్లు మనం బరిలోకి వచ్చాము. 4 వచ్చారు మనోళ్ళు. మోడీ గారు వచ్చారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చారు, మరి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు, అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు, మొన్న మన బాలముకుంద్ ఆచార్య గారు వచ్చారు. 5 సార్లు బరిలోకి వచ్చాం మనం. మా మాధవ్ మేడం చెప్పినట్టు కొంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, సంకల్పం చేస్తున్నాం, దాని తగ్గట్టుగా కృషి చేస్తున్నాం. మన కృషి ఎక్కడికి పోవట్లేదు. మనం వేసిన అడుగు, చూసిన చూపు, పంచిన పాంప్లెట్ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రేపు రానున్న 2027 జమిలీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం వెళ్తాము. ఇవాళ మోడీ గారు శాకాహారి ధ్యాని, ఆయన గనక ఇవాళ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి భారతదేశం అంతా కూడా అన్ని దేశాలకు స్ఫూర్తి అయింది. అదే కనుక మనము శాకాహారం ధ్యానం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం వచ్చినట్టుగా ఉంటే ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఆ జిల్లాని ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. అప్పుడు మనం అందరం కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సత్యం పార్టీ, సత్యం పార్టీ, ధర్మం పార్టీ, అహింసావాదుల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ, పత్రిజీ పార్టీ, మనందరి పార్టీ, ఆనంద పార్టీ, సంస్కారవంతమైన పార్టీ, సుసంపన్నమైన పార్టీ, మనందరి పార్టీ. జయ హో పిరమిడ్ పార్టీ, జయ హో పిరమిడ్ పార్టీ, జయ హో పిరమిడ్ పార్టీ, జయ హో పత్రిజీ. నెక్స్ట్ సృజన జయ హో పత్రిజీ. సృజన గారు 30 సెకండ్స్లో ఫినిష్ చేయండి. ఓకే, మన గురువుగారు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామండి. మన గురువుగారి లక్ష్యం ఏంటి? ధ్యాన జగత్తు, మరి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇంకా 4వదే పిరమిడ్ పార్టీ. మరి ఆయనకు 4 ఉండాలండి. మరి చక్కగా మనం 2009 నుంచి ఈ పార్టీని స్థాపించుకున్నాము. మరి కంచి రఘురామ్ గారు ఎంతో కృషి చేసి, మాధవి మేడం సార్ ఎన్నో చెప్పేవాళ్ళు అనమాట. ఎంత ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఎన్ని కృషి చేశారు, మేము ఎప్పుడైనా వింటూ ఉండేవాళ్ళం సార్తో వెళ్తూ. ఎంత కృషి చేశారంటే నిజంగా ఈ టీంకి ఒక్కసారి గట్టిగా కంచి రఘురామ్ గారికి, మాధవి మేడం లేడీస్ అయినా ఆవిడ ఎట్లా చేసిందంటే నిజంగా నేను చాలాసార్లు చాలా మందితో విన్నానండి. డేర్ అండ్ డాష్గా. ఎందుకంటే ఒక సత్యం కోసం పోరాడాలి. ఝాన్సీ లక్ష్మి పోరాడింది, ఎంతోమంది మహిళలు మరి ఎంతోమంది ఈ దేశం కోసం పోరాడారు. మనం కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందే. సార్ చెప్పాను, నేను సార్ పొద్దుటూరులో ఎంపీగా పోటీ చేశాను, ఎమ్మెల్యేగా, మళ్ళీ చిత్తూరు డిస్టిక్లో మరి అక్కడ ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా ఉండమంటే సార్ నేను చదివింది 10th క్లాస్ అంటే మరి ఆయన మన్మోహన్ సింగ్ మరి ఆయన మాంసాహారి, ఆయన కన్నా నువ్వు గొప్ప అన్నాడు. ఒక మాంసాహారికి అర్హత లేదు. ఎవరికి అర్హత అంటే ఒక శాకాహారులకే ఈ అర్హత అండి. మరి అందుకు అందరూ శాకాహారులే మరి పిరమిడ్ పార్టీకి అర్హులు. మరి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులే ఈ పిరమిడ్ పార్టీకి అర్హులు. అందరూ ఈ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అనకాపల్లి విజయ్ గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, అలాగే కూడి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పిరమిడ్ పార్టీలో ఎంపీగా పోటీ చేసినందుకు అనకాపల్లి నుంచి చాలా సంతోషంగా ఉందండి. మొదట మేమందరం కూడా పోటీ చేయటానికి సుముఖత అయితే చూపించలేదు. వాణి మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, గట్టిగా చెప్పట్లే వాణి మేడం గారికి. ఎందుకంటే ఆమె యొక్క ప్రోద్బలంతోనే మేము అంతా ముందుకు వచ్చామండి. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆత్మజ్ఞానులు పాలకులు కావాలని మనం చెప్పే ప్రతి నినాదంలో కూడా ఎంతమంది ఆత్మజ్ఞానులు మాకు సహకరించారో మాకు తెలియదు. కానీ ఆత్మజ్ఞానులు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలోని, అంటే నెక్స్ట్ వచ్చే ప్రతి ఎలక్షన్లోని కూడా నించోవాలని నా కోరికండి. ఎందుకంటే
మనం అంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు స్టేజ్ మీద హాయ్ హలో లేకపోతే పిరమిడ్ పార్టీ అని. ఎక్కడి నుంచి అంటే గ్రౌండ్ వర్క్ నుంచి చేసుకొని రావాలండి. అంటే ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి నిలబడాలి అంటే ప్రతి ఒక్క ఆత్మజ్ఞాని కూడా అద్భుతంగా ఎదిగి అద్భుతంగా ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలండి. ఎందుకంటే ఈ యొక్క పార్టీ గురించి పేరున ప్రతి ఒక్కరికి తెలియచేసేలాగా ఆత్మజ్ఞానులు కావాలి అని మనం ప్రతిసారి చెప్తున్నాం. కానీ ఆత్మజ్ఞానులే మనకి ఓటులు వేసి ఉండేటట్టయితే ఇప్పుడు మనకి 2000 లేదా 1500 అనేవి ఓట్స్ అనేవి నాటే నెంబరింగ్ అండి. బట్ మనందరం కూడా ఈ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి, పిరమిడ్ పార్టీని తీసుకువెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రాబోయే 4 సంవత్సరాలకి ఎలాంటి వర్క్స్ చేయాలనేది మన యొక్క ఆచరణ సిద్ధిలో ఉండాలండి. అంతవరకు మాత్రమే మనం చేయగలం తప్ప అయిపోయిన దానికోసం ఇప్పుడు పిరమిడ్ పార్టీని మనం ముందుకు తీసుకొచ్చామే. కానీ అద్భుతంగా పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి మనం ఒక ప్లానింగ్ విజన్ వేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రజిత ఫాస్ట్గా 30 సెకండ్స్లో చెప్పింది చెప్పకుండా. ముందుగా నా పేరు రజితావాణి, మాది బోధన్. నేను మరి 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2014లో ఎంపీ చేశాను. మరి వరంగల్లో కిషన్ రెడ్డి మాస్టర్ ద్వారా ఎంపీ కాంటెస్ట్ చేశాను. నిజంగా మరి ఆనంద్ ప్రసాద్ సార్ నాకు ఎంతో బ్యాక్ సపోర్ట్ ఉండి అన్ని పిఎస్ఎస్ పార్టీ నుంచి నిలబడడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. కిషన్ రెడ్డి గారు మరియు ఆనంద్ ప్రసాద్ గారు. పిరమిడ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రింకు గుప్తా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెస్టింగ్ యాజ్ ఎంపీ? స్పీక్ ఇన్ హిందీ. 2 times you conducted as MP. Share your experience in 1 minute. 2019 में पत्री सर ने हमारे टीम में कलकत्ता में पूनम पोद्दार को कहा था कि पिरामिड पार्टी ऑफ इंडिया को लॉन्च करना है वेस्ट बंगाल में, तो आपके कौन तैयार हैं प्लीज़ आप देखें. तो पूनम पोद्दार जी ने तो मना कर दिया था कि मैं नहीं रहूँगी, मैं पार्टिसिपेट नहीं करना चाहती. तो उन्होंने अपने टीम मेंबर से हम सब लोगों से बात किया. तब मैंने कहा कि अगर सर ने कहा है तो हम ज़रूर करेंगे. मुझे पता तो कुछ भी नहीं है, मैं इस विषय में कुछ नहीं जानती, मुझे ज़ीरो नॉलेज है, लेकिन सर ने कहा है तो मैं रेडी हूँ. तो फिर माधवी मैडम को सर ने भेजा 2019 में कि जो भी पिरामिड पार्टी ऑफ इंडिया के लिए जो भी कार्य है वहाँ पर आप संभालें और इस कार्य को आगे लेकर जाएं. तो 2019 में माधवी मैडम ने आकर रजिस्ट्रेशन करवाया, फॉर्म फिलअप करवाया, सभी काम माधवी मैडम ने करवाया. किस तरह से पैम्फलेट प्रिंट करवाना है, मैं उस समय मुझे बिल्कुल भी नॉलेज नहीं था. माधवी मैडम जैसे गाइड बोलती नेक्स्ट टाइम आप एमपी कंटेस्ट करेंगे कि नहीं करेंगे? वो ऑप्शंस के लिए आपको बुलाया. यस, जरूर करेंगे. चलो नेक्स्ट मेका వెంకటేశ్వరరావు గారు. సభకు నమస్కారం. పిరమిడ్ పార్టీకి నేను 5 సార్లు పోటీ చేసి మా జిల్లాలో అందరినీ పోటీ చేయించి 5 సార్లు ఆ మొక్కకు నీళ్లు పోసాను. అది విషయం. ఆ పార్టీని నేను బతికించాను మా జిల్లాలో. సో అలాగే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పిరమిడ్ పార్టీ అనే మొక్కకు నీళ్లు పోసారు. వీళ్ళందరూ ఆ మొక్కను బతికిస్తున్నారు. మహిళలు ఇప్పుడు వాణి గారు లాంటి వాళ్ళందరూ రావటం వల్ల అది వృక్షం అయిపోద్ది, అది గ్యారంటీ. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కిరణ్ అండ్ పద్మా మేడం వల్ల మేము అందరినీ క్యాండిడేట్స్ని నిలబెట్టుకోగలిగాము. ప్రస్తుతం వారి వేదిక మీద లేరు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణకి సెక్రటరీగా ఉన్న అనిల్ కుమార్, కమ్ ఫాస్ట్. నెక్స్ట్ నువ్వే. షార్ట్ అండ్ స్వీట్. ఓకే, అందరికీ నమస్తే అండి. మరి జై పిరమిడ్ పార్టీ. నేను 2014 నుంచి ఒక 5 times ఇందులో కంటెస్ట్ చేయడం జరిగిందండి. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. 5 times అంటే మామూలు విషయం కాదు కదండి. సో నేను 2019లో జనగామ నుండి వస్తున్నప్పుడు పత్రిజీ గారిని ఒకటి అడిగాను. సార్, మనము పిరమిడ్ పార్టీని బాగా ప్రచారం చేస్తున్నాం కదా, పిరమిడ్ పార్టీ అనేది ఎప్పుడు మనం ఎలక్షన్లో గెలుస్తాము అని అడిగానండి. ఒకటే క్వశ్చన్. సార్ ఏమన్నా అంటే 2030లో పిరమిడ్ పార్టీనే రాజ్యాధికారం అండి. సారి నోటి వెంట వచ్చినటువంటి మాట
మరి ఎప్పుడు కూడా అసత్యం కాదు. మనం రాబోయే రోజుల్లో 2000 టార్గెట్ ఏంటండి 2030లో వరకు మనము పనిచేయాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ మనము శేఖర్ ఈసారి చక్కగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శివప్రసాద్ గారితో తిరుగుతూ, ఎందుకంటే శివప్రసాద్ గారు కూడా ఈసారి పిరమిడ్ పార్టీకి గట్టిగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ తరఫున. నేను చూసుకుంటానని దానికి ఎంతోమంది సహకరించి ఉండొచ్చు కాక, కానీ ముందుగా పత్రిసారి లక్ష్యానికి నిలబడే వాళ్ళు కావాలండి. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు శివప్రసాద్ గారికి. శేఖర్. అందరికీ నమస్కారం అండి. మనమందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే. ఒకసారి తప్పలు కొట్టండి గట్టిగా, అవునా కదా? అయితే ఎప్పటి నుంచో పత్రిక చెప్పారు, గత 20 సంవత్సరాల నుంచి వరల్డ్ మెడిటేషన్ డే రావాలి అని. అది ఈ సంవత్సరం వచ్చిందా లేదా? అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ పార్టీ గురించి మాట్లాడడం, చెప్పడం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ప్రాతకాల ధ్యానానికి 10,000 మంది 20,000 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కార్యకర్తలుగా పనిచేస్తే మన పార్టీ ఎలా ఉంటుందండి? జై హో పిరమిడ్ పార్టీలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే బలము, లీడర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మహిళలు, ఈ రోజున మహిళలు వచ్చారు, వాళ్ళు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి మహిళలకి ప్రతిసారి ఇప్పుడు పెద్దపేట వేశారు. ఇంకోటి ఏంటంటే మన పిఎస్ఎస్ మూమెంట్లో అన్నిటికి కూడా అగ్ర తాంబూలం దేనికి ఇచ్చారంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకే, అది గుర్తుపెట్టుకోండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పత్రికారికి లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా ఆర్గనైజ్ చేసే అవకాశం వచ్చి, అది మన భాగ్యం. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి భాగ్యం కలుగుద్ది, వీళ్ళందరికీ కూడా దక్కింది, తర్వాత మీ అందరికీ దక్కబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రచారకర్తగా పూర్తిగా తన బాధ్యతలు నిర్వహించిన అంజీ గారు ఈసారి 2 రాష్ట్రాల్లో కూడా తన వంతు పనిచేశారు. ఆ రోజు భగవద్గీతలో పంచపాండవులకి 5 గ్రామాలు ఇవ్వకపోవడం వలన యుద్ధం జరిగింది. ఈరోజు కూడా సరి అయిన ఆధ్యాత్మిక సంస్థలలో సరి అయినది లేదు. ధ్యానము, శాకాహారము, ధర్మము, సత్యం లేదు. కాబట్టే పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం స్థాపించారు, పిరమిడ్ పార్టీని స్థాపించారు. అదే ధర్మం, అదే సత్యం అన్ని పార్టీలలో ఉంటే ఈరోజు పిరమిడ్ పార్టీ వచ్చేది కాదు. కాబట్టి ప్రజలందరికీ సరి అయిన ధ్యానం, సరి అయిన శాకాహారం, ధర్మం గురించి, సత్యం గురించి తెలియజేయడం కోసం, అందరినీ తెలియజేయడం కోసం స్థాపించిన పార్టీ పిరమిడ్ పార్టీ. కాబట్టి నేను 2009లో పనిచేశాను, 2014లో బాన్సోడా ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2019లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాను. ఎందుకంటే పత్రిజీ ఒక మహావృక్షం, అందులో పిరమిడ్ పార్టీ కూడా ఒక వృక్షం, అందులో ఏది కూడా వేరు కాదు. కాబట్టి పిరమిడ్ సొసైటీ మొత్తము ఈరోజు ప్రచారం చేస్తుంది దేనికోసం అంటే రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సౌభాగ్యమైన పరిపాలన చేయడానికి, పిరమిడ్ పార్టీ స్థాపించడానికి, పిరమిడ్ పార్టీ కార్యకర్తలు, పిరమిడ్ మాస్టర్లు స్థాపించడానికే ఈ ప్రచారం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. పిరమిడ్ పార్టీ ప్రపంచ పార్టీ కావాలి. జిందాబాద్ జిందాబాద్. థ్యాంక్ యూ. జిందాబాద్ జిందాబాద్. యోగుల పార్టీ, ధ్యానుల పార్టీ, శాకాహారుల పార్టీ, మనందరి పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీను. నేను ఈస్ట్ గోదావరి నుంచి 2 టైమ్స్ క్యాండిడేట్లను అందరినీ పెట్టామండి పిరమిడ్ పార్టీ తరఫునే. ఆ భాగ్యం పత్రి సార్ ద్వారా, అలాగే కళాధర్ రెడ్డి గారు మొన్న కంటెక్ట్ చేయమని ఈస్ట్ గోదావరి అంతా 23 ఉంటే 19 కంటెక్ట్ చేసామండి. ఆ క్యాండిడేట్లు అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. పిరమిడ్ పార్టీలో పోటీ చేయటం ఆ కిక్కే వేరండి. ఏదో అనుకుంటారు, ఆ సమస్యగా ఉండదు ఆ కిక్కు. ఆ కిక్ అనుభవితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరి. అందరికీ నమస్కారం. 2019 ప్రకాశం జిల్లా బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది. ఆ రోజు జిల్లా అంతా తిరిగినా కానీ కనీసం ఒక్కరు కూడా రాలేదు. దాదాపు ఉమ్మడి ప్రకాశం 12 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక్కరు కూడా రాలేదు. పత్రిజీ ఆశయం ఒకటే, ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక కంటెస్టెంట్ ఉండాలి అని చెప్పారు. సో దాంట్లో భాగంగా ఎవరు దొరకని పరిస్థితుల్లో కొంతమందిని రిక్వెస్ట్ చేసి అన్ని నియోజకవర్గాల్లో పెట్టడము. సో ఈసారి 2024 ఎలక్షన్స్ ఇలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏమిటి అంటే లోపం, పిరమిడ్ పార్టీ గురించి ఎవరికి అవగాహన లేదు అని నేను తెలుసుకున్నాను. దానివల్ల అప్పటి నుంచి ఒక 3 మంత్స్ పాటు జిల్లా మొత్తము ఒక 3 నెలల పాటు క్యాంపెయిన్స్ పెట్టాం. కళాధర్ రెడ్డి గారు, వండి శివప్ప గారు, శేఖరు, బండి శ్రీనివాసరావు గారు పెట్టిన తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి
దాదాపు 6-7 పోటీ చేయడానికి ముందుకు వచ్చారనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాస్తవంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూసుకుంటే సహజంగా ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు, కానీ మా ప్రకాశం కాన్స్టిట్యూషన్ నుంచి బిలో 25 to 30 years లోపు వాళ్ళు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్, అందరూ కూడా అంటే ఇక్కడ అవగాహన కల్పించడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా చక్కగా ఈసారి మా జిల్లా నుంచి చేయగలిగాము. సో అందరు కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బండి శ్రీనివాస్ గారు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, యదా ప్రజా తదా రాజా అని కొటేషన్ మార్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రజలందరూ ఆత్మజ్ఞానులైతే పరిపాలకులు ఆత్మజ్ఞానులు అవుతారు. అందుకే పిఎస్ఎస్ఎం మూమెంట్ని స్థాపించారు. 40 ఏళ్ల నుంచి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తుని కోసం నిర్విరామంగా కృషి చేసి అందుకోసం పరిపాలన కూడా మన చేతిలో కావాలి, ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలి. ఒక శాకాహారి అహింసా ధర్మంలో జీవించేవాడే పరిపాలించాలని ఏకైక సంకల్పంతో ఆవిర్భవించిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మనం ఎక్కడైతే మాంసాహారులు పోటీ చేస్తారో భారతదేశంలో అక్కడ ప్రతి చోట శాకాహారి పోటీ చేయాలి, అహింసా ధర్మంలో జీవించే వ్యక్తి పోటీ చేయాలి, ధర్మంలో ఉండే వ్యక్తి పోటీ చేయాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందుకోసమే పుట్టింది. మిత్రులారా, ఎవరు అనేది ఏ పార్టీతో మనకు సంబంధం లేదు. అన్ని పార్టీల్లో శాకాహారులు ఏ పార్టీలో ఉన్నా సరే మనం అక్కడ విత్డ్రా అవుతాము, అక్కడ మన పోటీ ఉండదు. అహింసా ధర్మమే నిలబడాలి. భారతదేశం మొట్టమొదటి అహింసా దేశంగా, భారతదేశం మొట్టమొదటి అహింసా ప్రధానమంత్రిగా మరి మన మోడీని చూస్తున్నాం. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి రాబోయే కాలంలో పరిపాలకులే వస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకే లక్షల కోట్ల మంది శాకాహారులు ధ్యానులు తయారవుతున్నారు పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా. రాబోయే కాలం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అదే, అందులో సందేహం లేనే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. రాంబాబు అన్న ఎన్నోసార్లు పిరమిడ్ పార్టీకి చక్కగా సపోర్ట్ చేస్తుంటారు, వారి స్పందన. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే పత్రి గారు ఏది స్థాపించినా ఏది చేసినా కానీ దాని వెనకాల ఎంతో రహస్యం ఉంటుంది. పిరమిడ్ పార్టీ గురువుగారు బాడీ వికెట్ చేసిందని నేను కూడా అనుకున్నా, చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకున్నా. కానీ మాధవి మేడం, ఆనంద్ ప్రసాద్ వీళ్ళు ముందర ఉండి ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచిస్తారు భారతదేశానికి, తెలంగాణకు, ఆంధ్రాకు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి అనేది. ఎప్పుడైతే ఈ చెట్టును మనం పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు అనిల్ కుమార్ చెప్పినట్టుగా 2030లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గ్యారంటీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఎంతోమంది మాస్టర్స్ పిరమిడ్ పార్టీకి సహకరించారు. బహుశా నేను కొన్ని పేర్లు మర్చిపోవచ్చు కాక, కానీ సమయాభావం వల్ల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కిషన్ రెడ్డి గారి ద్వారా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్లోజ్ ఇట్. రాజకీయ వ్యవస్థను చక్కదిద్దే పార్టీ, రాజకీయ వ్యవస్థను చక్కదిద్దే పార్టీ. ఓకే, పత్రిజీ ఏ లక్ష్యంతో ముందుకొచ్చారో, వారు ఏది ప్రతిపాదించినా శ్వాస ఉన్నంత వరకు ఈ పిరమిడ్ పార్టీ అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా కృషి చేస్తారు. అంటే రాజకీయాలంటేనే ఒక ఎనర్జీ. రాజకీయాల్లో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. చూసారా ఎంత ఎనర్జీగా మాట్లాడారు ఒక్కొక్కరు. అంటే మామూలు విషయం కాదు రాజకీయాల్లో పోటీ చేయడం అనేది. ఎంతమంది అడిగినా మాకు వద్దంటారు, కానీ మీరు వీళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను 2003లో ధ్యానంలోకి వచ్చాను, 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2009లో 800 ఎమ్మెల్యేలను 2 ఎంపీలను పోటీకి దించాను. అక్కడ ప్రతి చోట 4th ప్లేస్ వచ్చింది మనకి. తర్వాత 2014లో పోటీ చేయించాను, 2019లో పోటీ చేయించాను, 2024లో నర్మదని ఎంపీగా పోటీ చేయించాను. ఈ విధంగా మొత్తం ఎక్స్పెండిచర్ అంతా నేనే పెట్టుకున్నాను. కరపత్రాలు పంచాను, కొన్ని వందల కిలోమీటర్లు తిప్పాం వ్యాన్ని. అది మామూలుగా ఉండదు. పిరమిడ్ పార్టీ రథం పోతుంటే అసలు ఎలా చూశారు నర్మదా చెప్పు, మామూలుగా లేదు. ఒక వ్యాన్లో పత్రిజీ కటౌట్ వేసేసుకొని
మనం ర్యాలీగా జెండాలు పట్టుకొని పోతుంటే షాప్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరు అసలు ఎంత బాగా చూశారంటే అంత బాగా చూశారు అది. కాబట్టి మనము పిరమిడ్ పార్టీని ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో ముందుకు తీసుకుందాం. ఇందాక మిత్రులు చెప్పినట్టు అందరూ అన్ని రకాలుగా చెప్పారు, అవన్నీ పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ మాధవక్క. ముఖ్యంగా మాధవక్క అయితే ఎంతో శ్రమపడ్డది. ఆనంద్ ప్రసాద్, మన కళాధర్ రెడ్డి గారు, అనిల్. ఇప్పుడైతే మాధవక్కను చూస్తే కొద్దిగా నాకు అదనిపించింది, ఎందుకంటే ఇంతతో మాట్లాడలేక ఒక్కొక్కరిని పాపం ఎంత కష్టపడుతూ మాట్లాడించాక. థ్యాంక్ యూ. ఒకసారి మాధవి కూడా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన అందరి లక్ష్యం ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళైనా అందరము ఒకటే, అంతా ఒకటే. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తుంటాం, ఆ పని చేసే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడమే ఒక ధ్యాని యొక్క నైపుణ్యతకి పరీక్ష అన్నమాట. మనము తులసి దళంలో ఉంటుంది ఒక కాన్సెప్ట్, తక్షణ కర్తవ్యం అని. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అని సార్ ఆల్రెడీ ముందే డిజైన్ చేసి పెట్టారు. సో ఇక్కడ మనమంతా పత్రిజీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ఆయన ఆడిస్తున్నాడు, మనం అందరం ఆడేద్దాం ఈ ఆట. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో బాయ్. లాస్ట్ 30 సెకండ్స్. చాలా మంది మాట్లాడే సమయభావం లేకపోవడం వల్ల శివ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు, శివపార్వతం అవ్వచ్చు, మనకి బడుగడప శివ చాలా మంది మాట్లాడలేదండి. ఏమీ డిసప్పాయింట్ అది లేదు మనకి. ఒక్కరి వాక్కులే మనం అందరి వాక్కు వినిపించాం కాబట్టి ఈ చక్కటి సరస్వతి ప్రాంగణానికి. ఓకే, వన్ మినిట్. రాబోయే 2028 జమిలీ ఎన్నికలకు మన పిరమిడ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఫిబ్రవరి 25న తిరుపతిలో సిల్వర్ జూబీ చేసుకుంటూ పిరమిడ్ పార్టీ శంఖారావాన్ని పూరిస్తాం. 10,000 మందితో పిరమిడ్ పార్టీ సైనికులతో తిరుపతిలోనే మనం శంఖారావం పూరించుకుంటాం. అందరూ ఫిబ్రవరి 25, 2025 అన్నీ 25లే, మనకు అన్నీ అచ్చొచ్చిన సంవత్సరం. అక్కడ శంఖారావంతో మన కార్యాచరణ అంతా మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో తిరుపతి, చలో తిరుపతి. పిరమిడ్ పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేద్దామండి. పత్రిజీ ధ్యాన మహాయాగం తరపు నుండి పిరమిడ్ పార్టీకి అందరు గట్టిగా క్లాప్స్ అండి ఒకసారి. థ్యాంక్ యూ అండి అందరికీ, పిరమిడ్ పార్టీ ప్రతినిధులకి.